అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు విత్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఇదే. మరి ఎలా చేయాలో చూసేద్దామా? తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక కప్పు దోసపిండి తీసుకోండి. ఇది మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే దోసపిండేనండి. కాకపోతే దోసపిండి వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. గుంత పొంగనాలకే పల్చగా దోశ కన్సిస్టెన్సీలో అయితే ఇబ్బంది అవుతుంది వేయడానికి. ఇందులో ఒక టేబుల్ స్పూను మైదా పిండి యాడ్ చేసుకోండి. స్మూతీ స్ట్రక్చర్ వస్తుంది వేసుకుంటే. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు వీటిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఒక 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర సన్నగా తరిగిన తరుగుని యాడ్ చేసుకుందాం. ఈ పిండిలో ఇప్పుడు మనం ఒక కరివేపాకు రెమ్మని దూసి ఆ ఆకులు వేసుకుందాం. అలాగే ఒక కప్పు సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఉంటే బాగుంటుందండి, అది చూసుకోండి. అలాగే ఒక హాఫ్ క్యారెట్ నేను తురిమి ఆ క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు విడిగా తినమన్నా తినరు కదా, ఇలా యాడ్ చేసి పెడితే వాళ్ళకి హెల్దీ కూడాను. ఈ పిండిని మనం ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడితే గనక యాడ్ చేసుకోండి. పిండి మనకి గరిటె జారుగా రావాలి. అలా వస్తేనే గుంట పొంగనాలు గట్టిగా రాకుండా ఉంటాయి. బయట గుంట పొంగనాలు మనకు దొరికితే వాటికి కొంచెం సోడా ఉప్పు అది యాడ్ చేస్తూ ఉంటారు. అవి హెల్త్కి అంత మంచిది కాదు. తప్పదు అనుకున్న వాటిల్లో తప్ప సోడా ఉప్పు లాంటి యాడ్ చేసుకోకపోవటమే మంచిదే. ఇది చాలా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. దోసపిండితో ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకరోజు ట్రై చేస్తే ఇంటిల్లపాది చాలా హ్యాపీగా తింటారు. ఇప్పుడు చట్నీ తయారు చేసుకోవటం చూద్దాం. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వండి. తరువాత ఇందులో నేను 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారం తక్కువ ఉన్నాయి ఇవే. మీరు ఇంట్లో పిల్లల్ని బట్టి కారం తింటారో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకునే మిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఈ 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకునే పచ్చిమిర్చిని వేగనివ్వండి. చూసారు కదా, ఇలా కలర్ మారుతాయి పచ్చిమిర్చి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చి కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు, తినే శనగపప్పు అని కూడా అంటారు కదా, అవి ఒక కప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం ఎండు కొబ్బరి పొడి అండి, ఒక టేబుల్ స్పూను. డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా, ఇది నేను ఇంట్లో తయారు చేసుకుందే. మీకు కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే. అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ చట్నీ స్ట్రీట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు, అవి చల్లారిపోయి ఉంటాయి. వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. వేడి పదార్థాలు మిక్సీలో వేస్తే మిక్సీలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేడి పదార్థాలు వేసుకుంటే మిక్సీలు త్వరగా పాడవు. జస్ట్ టిప్ మాత్రమే. ఇప్పుడు దీన్ని కోర్స్గా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం మిక్సీ చేసుకుందాం. తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి. చాలామందికి స్ట్రీట్ స్టైల్లో ఉండే చట్నీలన్నా పునుగులు బజ్జీలన్నా ఇష్టం కదా, అలాంటి వాళ్ళకి ఈ చట్నీ బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఇలా మనకి చట్నీ తయారైపోయిందే. ఈ చట్నీని పోపు పెట్టుకోకుండా కూడా తినొచ్చు, పోపు పెట్టుకొని కూడా తినొచ్చు. నేనైతే పోపు వేస్తున్నాను. మరి వేసేసుకుందామా పోపు? స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం ఒక 2 టీ స్పూన్స్ మిర్చి వేయించడానికి వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి, చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఆవాలు,
ఒక పావు స్పూను జీలకర్ర, ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా తుంపుకొని అవి వేసుకుని దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. ఈ తాలింపు మాడిపోతే చట్నీ బాగోదండి, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఇందాకటి చట్నీలో కలిపేసుకోవటమే. కాస్త తాలింపు చల్లారిన తర్వాత కొంచెం 1 నిమిషం ఆగి యాడ్ చేసుకోండి. అప్పుడైతే చట్నీ గట్టిగా తయారవకుండా బాగుంటుంది. ఇప్పుడు మరి ఇక మన మెయిన్ రెసిపీ గుంత పొంగనాల్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసుకుందామా. ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అరుగుదలకి చాలా మంచిదండి. పిల్లలు మనం విడివిడిగా ఈ కొత్తిమీర తినండి, ఉల్లిపాయ తినండి, క్యారెట్ తినండి అని చెప్తే తినరు కదా. ఇలా మనం తయారు చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి ఆ షేప్ కూడా చాలా స్పెషల్గా ఉండి తినేస్తారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. దట్టు నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను కదా, ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కాక స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి మార్చుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గుంత పొంగనాల పిండిని ఒక్కొక్క గుంతలో చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకి పోకుండా వేసుకోండి. ఈ టిఫిను మన ఇంట్లో దోసపిండి ఉన్నప్పుడు రోజు దోశలే కాకుండా దోశల్లో మనం రకరకాల వేస్తూ ఉంటాం. ఆనియన్ దోశని, మనం ఎగ్ దోశని, అలాగే ఒకరోజు ఈ గుంత పొంగనాలు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు. దట్టు ఆయిల్ చాలా తక్కువ పడుతుందేమో, హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా స్పెషల్గా ఉంటుంది ఈ రెసిపీ. కొన్ని ఊళ్ళల్లో ఇవి బయట రోడ్డు మీద పొయ్యిలు పెట్టి మరీ లేడీసు వేసి అమ్ముతూ ఉంటారు. గుంటూరు దగ్గర సత్తెనపల్లి అనే ఊరు ఉంటుందండి. అక్కడ ఇవి చాలా స్పెషల్గా అమ్ముతూ ఉంటారు రోడ్ల మీద. ఇది ఓల్డ్ రెసిపీ, న్యూ రెసిపీ కూడా ఏమీ కాదు. పులిబొంగరాల్లా అనిపిస్తాయి కానీ టేస్టు పులిబొంగరాలు వేరు, గుంత పొంగనాలు వేరు, రెండు ఒకటి కాదు. వీటిని పులిబొంగరాలు అనరు, గుంటల్లో వేస్తాం కాబట్టి గుంట పొంగనాలు లేదా గుంత పొంగనాలు అని పిలుస్తారు వీటిని. చూసారు కదా, ఇలా రెండు వైపులా మనం దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఎంత టేస్టీగా ఉండే మీకు చట్నీ గుంత పొంగనాలు చేసి చూపించాను కదా. ఇలాంటి ఎన్నో టేస్టీ, హెల్దీ, క్విక్ రెసిపీస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. తప్పకుండా మరి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు మన గుంత పొంగనాల్ని ఇలా మనం ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఇంట్లో రెగ్యులర్ మీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్లో యాడ్ అవుతుంది. దీన్ని కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు అలా మనం వేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇప్పుడు మీకు చెప్తున్నా నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత కమ్మగా ఉంటుంది. దోసపిండితో చేసుకునే వెరీ క్విక్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ, తక్కువ ఆయిల్ పట్టే రెసిపీ ఇదే. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోరు కదూ. ఇంకా మీకు ఏదైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. తప్పకుండా చేసి చూపిస్తాను. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.